లోకసు వార్త 11:53 చూస్తే దేవుని ఆకాంక్షించు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోళ్ళకును, కోడలు అత్తకును విరోధులుగా ఉందరు. కారణం ఏంటంటే నీతి కలిగి బుద్ధి చెప్పేవారు చూస్తే కోడలు చెప్పింది అనుకోండి అత్త కోపం వస్తుంది, కుమారుడు తండ్రి. ఇది వాక్యం అంటాడు. మా కుటుంబంలో నేను చాలా ఐక్యతగా ఉంటాడు, చాలా సంతోషం. వాడి మోసం, వాడి అక్కరం, వారి దుర్బుద్ధి, వారి రకమైన విషయాలు, ఎన్నో విషయాలు వాళ్ళు చేస్తున్న వాటిని ఏకీభవించి నువ్వు వాటిని ఆనందిస్తుంటావు. నీకు విరోధమే పాపాన్ని ప్రేమిస్తున్నావు. చాలా విషయాలు చెప్తుంటావు కదా. ప్రియ సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి ఆయన ప్రేమమూర్తి. ఈరోజు ప్రభుత్వ నదిలో యమనస్తులారా, పరిశుద్ధ వాక్యాన్ని చూస్తున్న వాళ్ళారా, కృపలకు సన్నిధిలో మీరు జ్ఞాపం చేసుకుని ఖండించి ఆయన కనిక్రమణ కటాక్షం తెచ్చి, అందుకనే పగదూర్చుకుని దేవునికి అప్పగించాలి. ప్రభుత్వం మన కరిస్తున్నానే. ఇంట్లో విరోధం అవుతారు. ప్రభును కలిగి ఉందాం, పరిశుద్ధ దేవుతో కలిసిద్దాం, జీవన దేవుతో కలిసి చేద్దాం.